ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం మనం చూస్తే కనుక దావీదు గారు రాస్తూ వచ్చారు, నువ్వే నా ఆశ్రయం ప్రభా, నువ్వే నా కీడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచింది కాబట్టి నాకు సహాయం కలుగుతా ఉంది. కావున నా హృదయం ప్రహర్షించుంది, నేను కీర్తనతో ఆయన స్తుతిస్తాను అని చెప్పాను. సో ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, యు మే బీ గోయింగ్ త్రూ ఏ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆర్ వియర్డ్ సిచ్యువేషన్స్. సో మీకు అసలు ఏమీ అర్థం కాకుండా వాట్ ఈస్ నెక్స్ట్, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అనేది మీకు అసలు ఏమీ అర్థం కాకుండా సతమతం అయిపోతూ ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మనుషులెవ్వరూ బాగు చేయలేనంతగా, మనుషులెవ్వరూ సెట్ చేయలేనంతగా మీ పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ మనుషులు సహాయం చేసినా కూడా నా పరిస్థితి అసలు ఎప్పటికీ మారదు అనే విధంగా మీరు అలాంటి సిచ్యువేషన్ గుండా వెళ్తా ఉన్నారా? ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఈ కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు రిపీటెడ్గా చాలాసార్లు చెప్తూ వచ్చింది ఏంటంటే, లార్డ్ ఐ ట్రస్ట్ యూ. ప్రభా నేను నిన్ను నమ్ముతున్నాను. లార్డ్ ఐ ట్రస్ట్ యువర్ ప్రాసెస్. భయంకరంగా నలిగిపోతూ కనీసం మీలో మీకు వచ్చే ప్రశ్నలకే సమాధానం దొరక్క చాలా నలిగిపోతూ ఉంటే హృదయపూర్తిగా మనస్ఫూర్తిగా కీర్తనకారుడు చెప్తున్న ఈ మాటలు మీలో మీరే చెప్పుకోండి. నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. నమ్ముదాం ప్రభువుని. ఈ భూప్రపంచంలో ఆయన్ని మించి మనల్ని ప్రేమించేవారు ఎవరు లేరు. ఆ సర్వశక్తుడు దుష్కార్యం చేయట అసంభవం అని వాక్యం చెప్తుంది. కావాలని వాంటెడ్గా ఆయన ఎవరిని కూడా బాధ పెట్టాడు. మనం కన్నీరుగా అరుస్తుంటే ఆయన సంతోషపడే దేవుడు కాదు. మనం నలిగిపోతా ఉంటే ఆయన బాగా ఎగ్జైట్ అయిపోయి హ్యాపీగా ఫీల్ అయ్యే దేవుడు కాదు. నో హూమ్ యు ఆర్ సర్వింగ్. మనం ఆరాధన చేసే దేవుడు మనల్ని కావాలని లేనిపోని ఇబ్బందులు గుండా తీసుకునేలాడు. నమ్ముదాం, ఆయన మంచివాడు. ఏది చేసినా మనకి మంచి చేస్తాడు. మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆటోమేటిక్గా మనకి సహాయం కలుగుద్ది. సో మన హృదయం ప్రహర్షించి కీర్తనలతో ఆయన స్తుతించే దినం మన జీవితాల్లో కూడా వస్తుంది. ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయం మనం చూస్తే కనుక, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచదు అని చెప్పి. బాబాయ్ నాకు షేమ్ ఎక్కడ వస్తుందో, మనుషులు నా కోసం ఏం మాట్లాడుకుంటారు అని మీరు ఈ వాక్యం అంటే దేవుడు చాలా స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. నిత్యమైన కృపతో నేను నీకు వాత్సల్యాన్ని చూపుతాను అని చెప్పని ఆయన అంటా ఉన్నారు కదా. నీవు భయపడనక్కర్లేదు, నీవు నీతి గల దానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించేవారు నీకు దూరంగా నుండరు, భీతి నీకు దూరంగా నుండును, అది నీ దగ్గరకు రానే రాదు. ప్రభా ఈ ప్రాంతంలో ఈ మనుషుల మధ్య నాకు అవమానం కలిగింది, ఇక్కడ వాళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడుకున్నారని ఆలోచించి హెల్త్ అంతా పాడు చేసుకునే స్టేజ్లో నువ్వు ఉంటే గనక ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నీతి గల దానివై స్థాపింపబడదు. తప్పకుండా ఏ డే విల్ కమ్, దేవుడు నీ నీతిని ఆయన కనపరుస్తాడు. నీతి గల దానవుగా, నీతి గల వాడవుగా ఆయన నిన్ను స్థాపిస్తాడు. బాధించే వారిని నీకు దూరంగా ఉంచుతాడు. నువ్వు భయపడనక్కర్లేదు. నేను ఏది చేసినా మన మేలుకి. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ఆమేన్. మనకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుకున్నారు, వీళ్ళు మాట్లాడుకున్నారని కృంగిపోతూ ఉంటే ఒకరోజు వాళ్ళ ఎదురుగానే ఆయన, వాళ్ళ కన్నులు ఎదుటే ఆయన మనల్ని కనపరుస్తాడు. కనీసం మనం జాగ్రత్తగా వెతికినా కూడా, భూతద్దం పెట్టి తినా కూడా వాళ్ళకి కనబడకుండా దేవుడు అంత ఉన్నతమైన స్థితిని మనకిస్తాడు. మనకి విరోధంగా రూపంపడిన ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. అయితే మనం మన హృదయం అంతా ప్రహర్షించి కీర్తనలతో ఆయన స్తుతించాలంటే ముందు
కృతజ్ఞతతో దేవుడు చేసిన కార్యాలను బట్టి ప్రతిదినం ఆయన ఆరాధించాలంటే ముందు ఆయన నమ్మాలి. దయచేసి ప్రభువుని నమ్ముదాం, ఆయన అడుగుదాం, ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని. దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.